అసలు ఫ్రైడే వచ్చిందంటే ఆఫీస్‌లో ఉండిపోద్దే కాదు. ఎప్పుడు లాగౌట్ అయ్యి వెళ్ళిపోదామని చూస్తా ఉంటాము. ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటే మనం కూడా లాగౌట్ అయ్యి వెళ్ళిపోదామని, ఎప్పుడు లాగౌట్ అవుదామని చూస్తూ ఉంటారు కదా! ఇంకా లాగౌట్ అయ్యి వద్దామంటే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఒకేసారి అందరూ లాగౌట్ అయ్యి వెళ్తా ఉంటారేమో. ఇంకా కొంతమందేమో ఇళ్ళకి వెళ్తూ ఉంటారు కదా! ఇంకా హాస్టల్‌కొచ్చి అలా ఒక న్యాప్ ఏసి పడుకుని లెగిసాక ఈ 2 డేస్ ఏం చేద్దాం అనుకునే లోపే మెరుపు తీగలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా మళ్ళీ వచ్చే ఫ్రైడే కోసం అల్ల కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తా ఉంటాము. ఈ 2 డేస్ అన్నా కాస్త హెల్త్‌ని పట్టించుకోవడం బెటరేమో అని ఇలా పాల ప్యాకెట్లు ఆర్డర్ పెట్టుకున్నాం. వీటితో పాటు ఈవినింగ్ స్నాక్స్‌లాగా చిప్స్, నూడిల్స్ ఏదో ఒకటి చేసుకొని తినొచ్చులే అని. ఈ 2 డేస్ హాస్టల్‌లో ఉంటామనే గానీ ఈళ్ళు పెట్టే ఫుడ్ తినడం కన్నా మనం ఏదో ఒకటి చేసుకోవడం బెటర్ అని చక్కగా పాలు తాగడం కాస్త బెటరేమో అనిపించి ఇంకా పాలు తెచ్చుకున్నాం. ఇంకా ఒక పాలని తోడేసుకొని కర్డ్ రైస్ తీసుకొని తినడం బెటరేమో అనిపించింది. మీరైతే సాటర్‌డే, సండే ఏం చేస్తూ ఉంటారు? మీరైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్.